ప్రమాదానికి గురైన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన కూడా చనిపోయారు. విజయ్ రూపానీ 2 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2016 నుంచి 2021 వరకు సీఎంగా పనిచేశారు రూపానీ. అప్పటి బర్మా రాజధాని రంగూన్లో జన్మించారు ఆయన. ఆగస్టు 22, 1956లో జన్మించారు. 1960లో గుజరాత్లోని రాజ్కోట్కు వలస వచ్చింది ఈ కుటుంబం. స్టాక్ బ్రోకర్ గా పనిచేశారు విజయ్ రూపానీ. ఏబీవీపీ కార్యకర్త స్థాయి నుంచి సీఎంగా ఎదిగారు రూపానీ. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన. ఆనందీబెన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు రూపానీ. అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నారన్న వార్త ఆయన కుటుంబ సభ్యులను కలిచివేస్తోంది. ఆగస్టు 22, 1956లో అప్పటి బర్మా రాజధాని రంగూన్లో జన్మించారు విజయ్ రూపానీ. అయితే బర్మాలో రాజకీయ సంక్షోభం కారణంగా ఆయన కుటుంబం 1960లో భారత్కు వలసొచ్చింది. గుజరాత్లోని రాజ్కోట్లో స్థిరపడింది. ఎమర్జెన్సీ సమయంలో 11 నెలల పాటు జైల్లో కూడా ఉన్నారాయన. 1987లో రాజ్కోట్లో కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. 1996-97 మధ్య రాజ్కోట్ మేయర్గా పనిచేశారు. 2006 నుంచి 2012 వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2014లో తొలిసారి రాజ్కోట్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన ఆనందీబెన్ పటేల్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2016లో గుజరాత్ బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టారు. 2016లో సీఎంగా పగ్గాలు చేపట్టారు విజయ్ రూపానీ. 2021 వరకు ఆయన సీఎం పదవిలో ఉన్నారు. 2021లో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో భూపేంద్ర పటేల్ సీఎం పదవి చేపట్టారు. ఆయన సతీమణి అంజలి కూడా బీజేపీ మహిళా మోర్చాలో కీలక నేతగా ఉన్నారు. విజయ్ రూపానీ మృతిని గుజరాత్ ప్రభుత్వం ధృవీకరించింది. లండన్లో ఉన్న కూతురు భార్యను కలిసేందుకు ఆయన లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. విమాన ప్రమాదంలో గతంలో ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయారు. అరుణాచల్ సీఎం ఖందు కూడా విమాన ప్రమాదంలోనే చనిపోయారు. గుజరాత్ మాజీ సీఎం బల్వంత్ రాయ్ మెహతా కూడా 1965లో విమాన ప్రమాదంలోనే చనిపోయారు.